బుట్టాయిగూడెం మండలం దుద్దుకూరులో ఇటీవల ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచిన తెల్లం రాజలక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు. కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో సచివాలయంపై జరిగిన దాడిని ఆమె ఖండించారు. పోలవరం నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలు కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలోని సచివాలయంలోని విధ్వంసం సృష్టించడం జరిగింది. అలాగే ఏలేర్పాడు మండలంలోని కామినేని వెంకటేశ్వర గారి కుటుంబం మీద దౌర్జన్యం చేయడం జరిగింది. శ్రీనివాసరావు గారి కుటుంబం మీద వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతులు చేయడం, వాళ్ళ యొక్క ఇంట్లో ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో మేము తప్పకుండా కనిపిస్తాము. మీరందరూ కూడా అధైర్యపడకండి. ఇంత విధ్వంసం సృష్టిస్తున్న ఇది కూడా ప్రజలు కూడా గమనించాలని సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండాలని, మీ అందరికీ ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని మళ్ళొకసారి నేను విన్నవించుకుంటున్నాను.